నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. 1990ల నుండి బ్రిటన్ జైలులో ఖైదీల సంఖ్య రెండింతలు పెరిగింది. ఇంగ్లాండ్ మరియు వేల్స్లోని 200 జైళ్లు ఇప్పుడు చాలా రద్దీగా ఉన్నాయి. ప్రస్తుతం హత్యాచారం మరియు దోపిడీ వంటి నేరాలకు పాల్పడి బెయిల్పై ఉన్న నేరస్తులకు శిక్షను ఆలస్యం చేయాలని న్యాయమూర్తులు భావిస్తున్నారు. ఎందుకంటే జైళ్లు ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఖైదీలకు ఒక కొత్త మానసిక చికిత్సను ప్రవేశపెట్టింది. హార్స్ థెరపీ. ఇది బ్రిటన్లో నేరాల సంఖ్య, తద్వారా జైల్లో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త విధానం. ఈ నెలలో వందలాది నేర అనుమానితులను జైల్లో ఉంచడానికి బదులుగా బెయిల్పై విడుదల చేసిన అత్యవసర చర్యలను ప్రభుత్వం జారీ చేసింది. అంతేకాదు, బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు చర్యగా అనేక మంది ఖైదీలను జైళ్లలో ఉంచడానికి బదులుగా హోం కర్ఫ్యూకి విడుదల చేస్తున్నారు. చాలా మంది ఖైదీలు విడుదలైన తర్వాత తిరిగి నేరం చేసి జైలుకు రావడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. సామి యొక్క పునరావాస కార్యక్రమం వెనుక ఉన్న స్వచ్ఛంద సంస్థ ప్రకారం జైల్లో ఉన్న యువకులలో సగం మంది మాదక ద్రవ్యాల నేరాలు లేదా చిన్నదాడుల వంటి నేరాలకు పాల్పడి 6 నెలలు లేదా అంతకంటే తక్కువ శిక్షను అనుభవిస్తున్నారు. అంతేకాకుండా 12 నెలల కంటే తక్కువ జైలు శిక్ష విధించబడిన వారిలో 63% మంది తిరిగి నేరం చేసి జైలుకొస్తున్నారు. ఈ నేర ప్రవృత్తిని అరికట్టడానికి, బ్రిటన్ జైళ్లలో రద్దీని తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఒక వినూత్న పునరావాస కార్యక్రమం ప్రారంభించింది. ఇదే హార్స్ థెరపీ. ఇది 7 దశలను కలిగి ఉంటుంది. ఇది లండన్లోని హెచ్ఎంపీ థేమ్స్ సైడ్, మాంచెస్టర్లోని హెచ్ఎంపీ ఫారెస్ట్ బ్యాంక్ మరియు లీసెస్టర్లోని హెచ్ఎంపీ ఫొస్సే వేలో అమలు చేయబడుతుంది మరియు సోనీ, కేపీఎంజీ, థేమ్స్ వాటర్ మరియు చెల్సియా ఫుట్బాల్ క్లబ్ వంటి అనేక రకాల కంపెనీలతో సహకారంతో ఇది నడుస్తోంది. ఖైదీలను గుర్రాలపై పని చేయించడం దీని ఉద్దేశం. మొదటి దశలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం అయితే, రెండో దశ ఉపాధికి సంబంధించింది. 1 నుండి 3 దశలు జైలు లోపల లేదా బాహ్య ప్రపంచంలో అశ్విక చికిత్సతో ప్రారంభమవుతాయి. గుర్రాలు ఈ కార్యక్రమంలో కీలకం, ఎందుకంటే అవి గుర్రాలతో బాడీ లాంగ్వేజ్ కారణంగా వచ్చే అపార్థాలను తొలగిస్తాయి. గుర్రం ఏదైనా ఇష్టపడకపోతే అది వెంటనే కాలితో తంతుంది. ఇది నిజంగా జైల్లో ఈ యువకులు ఒకరితో ఒకరు కలిగి ఉన్న పరస్పర చర్యను ప్రతిబింబిస్తుంది. కార్యక్రమం యొక్క మొదటి 2 రోజులలో జరిగే ఈక్వైన్ థెరపీ సెషన్లలో పురుషులు తమ భావోద్వేగ అవగాహనను పెంచుకోవడానికి, విశ్వాసం పెంపొందించడంలో సహాయపడటానికి రూపొందించిన గుర్రాలతో వ్యాయామాలను పూర్తి చేస్తారు. వ్యాయామాలలో గుర్రాలను నడిపించడం, గుర్రంతో నిర్దిష్ట కదలికలు లేదా పనులను అభ్యసించడం వంటివి ఉంటాయి. 2 ఖైదీలకు కలిపి ఒక గుర్రాన్ని కేటాయిస్తారు. ఒక వ్యక్తి నాయకత్వం వహిస్తే మరొకడు స్వారీ చేస్తాడు. అలా వారు త్వరగా కలిసి పనిచేయడం నేర్చుకోవాలి మరియు గుర్రాన్ని వారు కోరుకున్నది చేసేలా కమ్యూనికేట్ చేయాలి. ఇది సులభం కాదు. వారి ఈ టాస్కులో పూర్తిగా పాల్గొనాలి కాబట్టి కొద్ది కాలం పాటు వారు ఇంట్లో లేదా జైల్లో ఏం జరుగుతుందో అని చింతించరు అని నిపుణులంటున్నారు. రీట్రీట్లలో ప్రోగ్రాం యొక్క మొదటి 2 రోజులు థెరపిస్ట్తో కలిసి పనిచేయడం ఉంటుంది. అయితే జైళ్లలో ఉన్న అందరికీ ఇది అమలు చేయడానికి తగినంత సమయం లేదు. హార్స్ థెరపీ భావోద్వేగాల నియంత్రణ, ప్రవర్తన వర్క్షాప్లు, మ్యూజిక్ థెరపీ మరియు ఫుట్బాల్, బాక్సింగ్ లాంటి వర్క్షాప్లు పురుషులకు కోపం, భయం మరియు నొప్పిని తొలగించడం లక్ష్యంగా చేస్తున్నారు. ప్రతికూల ప్రవర్తనలను సానుకూలమైన వాటితో మార్చాలని చూస్తున్నారు. ఫుట్బాల్ క్లబ్ క్వీన్స్ పార్క్ రేంజర్స్ నుండి పాబ్లో బ్లాక్వుడ్ నేతృత్వంలోని ఫుట్బాల్ సెషన్లు ఫుట్బాల్ పిచ్పై అవసరమైన నైపుణ్యాలను, ఆటను జీవితానికి ఎలా అన్వయించవచ్చనే దానిపై దృష్టి పెడుతోంది. అదేవిధంగా నియంత్రణగా ఉండటానికి బాక్సింగ్ పద్ధతులను జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చో ఖైదీలు నేర్చుకుంటున్నారు.
ఖైదీలకు మెంటార్లను కేటాయించారు. వారు జైలులోని కంపెనీలతో మాక్ ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఉపాధి వర్క్షాపులలో పాల్గొంటారు. చివరగా ప్రతి మనిషి జైలు నుండి బయలుదేరే ముందు భవిష్యత్ కెరీర్లో మానసిక ఆరోగ్య చికిత్సలు మరియు వ్యక్తిగత అభిరుచుల కోసం విస్తృత ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. ఇది బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న హార్స్ థెరపీ లక్ష్యం.